విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. మేఘాద్రి గడ్డ వద్ద ఉన్న బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఏదైతే గురుకుల బాలికల పాఠశాలను కొనసాగించాలని ఏదైతే ఏఎస్ఎఫ్ ఆందోళన బాట చేపట్టారు. గత నెల రోజులుగా కూడా ఈ ఆందోళన బాట చేపడుతున్న అధికారులు స్పందించడం లేదంటూ ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ని అయితే ఏఎస్ఎఫ్ నాయకులతో పాటుగా ఎవరైతే తల్లిదండ్రులు అది విద్యార్థులు కూడా కలిసిన పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా ఏదైతే ఇప్పుడు ఏది ఏఎస్ఎఫ్ నాయకులు కలిసిన పరిస్థితి నెలకొందో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు, ఏదైతే 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ యొక్క బాలికల గురుకుల పాఠశాలను తరలించడంపై దీనిపై ప్రధాన ఉద్దేశం ఏమంటారు? నా పేరు సాయి తేజ, ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్షులు. ఈరోజు అంబేద్కర్ గురుకుల పాఠశాల మేఘాద్రి గడ్డలో 2 దశాబ్దాలుగా ఎంతోమంది పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది పాఠశాల. అలాంటి పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతోమంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తుల కోసం చదువుతూ ఉంటే ఈరోజు ఆ పిల్లల్ని వేరే గురుకులాలకి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళందరినీ తరలించి వాళ్ళందరికీ ఆటోలో డబ్బులు ఇచ్చి పేరెంట్స్కి ఇంటిమేట్ చేయకుండా వేరే చోటుకు తరలించారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ పేరెంట్స్ వెంటనే వెళ్ళి అడిగితే ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన జీవో, మేమేం చేయలేము, దీన్ని మేము అసలు మీ దగ్గర చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు అని పేరెంట్స్కి వాళ్ళు ఇచ్చే సమాధానం. దాంతోపాటు ఈ ఒక విషయంపై ఈరోజు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికని వెళ్తే కలెక్టర్ గారు పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం తొత్తులా మారిపోయి మేము ఈరోజు ఈ యొక్క బాలికలకి పూర్తిగా స్కూల్ లేకుండా పోతుంది అని మేము అడిగితే స్కూల్ ఎక్కడ పోతుందమ్మా, వేరే దగ్గర పంపించారు కదా అని ఆయన సమాధానం చెప్తున్నారు. మరి నెక్స్ట్ నుంచి అడ్మిషన్లు చేసుకుంటారని అడిగితే లేదమ్మా అడ్మిషన్ చేసుకోరు, ఇవి ఐఐటికి నీటికి కేటాయించిన స్థలాలు అని చెప్పాడు ఆయన. మరి ఐఐటికి నీటికి 500 మంది చదువుతున్న గురుకులాన్ని ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ చాలా చోట్ల డేటా సెంటర్ పేరుతో తర్లువాడలోని అలానే మన ముసలిలో వేలాది ఎకరాలు 99 పైసలకి ఇచ్చినప్పుడు పిల్లలకి డెవలప్మెంట్ కోసం ఐఐటి నేర్పించడం కోసం మూతబడిన ప్రభుత్వ రంగ సంస్థల్ని లేకపోతే మర్జ్ చేసిన స్కూల్ని ఎందుకని ఇవ్వట్లేదు? ఖచ్చితంగా ఈ స్కూల్ని ఇక్కడే కంటిన్యూ చేయాలి. పిల్లలందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలి. ఆ యొక్క స్కూలు రెండు దశాబ్దాలకు ఎలాగైతే కంటిన్యూ అయ్యిందో అదే విధంగా కూడా కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ అయ్యే వరకు మేము పోరాడతాం. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే నిరాహార దీక్ష కూడా కూర్చుంటామని ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ ఇప్పుడు 2 దశాబ్దాలు ఉన్నటువంటి స్కూలు ఒక్కసారిగా ఇది విద్యార్థి తరలింపుపై మీరు ఏమంటారు? మా పాప 9th క్లాస్ చదువుతుంది అదే స్కూల్లో. నాకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు, మాకు మెసేజ్ పెట్టడం లేదు, టీచర్ కూడా ఫోన్ చేయలేదు, ప్రిన్సిపల్ ఎవరు మాకు ఫోన్లు చేయలేదు, అసలు ఎవరికి ఫోన్ చేయలేదు. మీటింగ్ పెడతాము, పేరెంట్స్ మీటింగ్ పెడతాము, మీటింగ్ పెట్టి అందరినీ గ్యాదర్ చేసి మాట్లాడి మేము పంపిస్తామని అన్నారు. అదేమీ మాకు పెట్టలేదు, మాకు చెయ్యలేదు. సడన్గా మాకు ఫోన్ చేసి మీ పిల్లలు వేరే హాస్టల్ పంపించేస్తున్నాము, మీరు వచ్చి మీ పిల్లలు తీసుకెళ్ళిపోయి పిల్లల్ని కూడా లగేజ్తో బయటను పెట్టేసి మాకు ఫోన్లు చేశారు. మేడం కూడా మేము తిరిగి వెళ్ళి అడిగి మేము ఇదేంటి మేడం, మాకు ఒక్క నిమిషం కూడా ముందు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఇంత సడన్గా మా పిల్లలు పంపించేస్తే మా పరిస్థితి ఏంటి అని అంటే మేము ఫస్టే మేము అక్కడికి లిస్ట్ పంపించేసాము, మీరు వెళ్ళి పంపించేయండి పిల్లల్ని. మేము పిల్లలతో మాట్లాడితే తల్లిదండ్రి పేరెంట్స్ మా పరిస్థితి ఏంటి? మా పిల్లల ఇష్టం, మా ఇష్టం, అది మేము చెప్తేనే కదా వాళ్ళు చెయ్యాలి. వాళ్ళ ఇష్టం అయితే మరి మేమెందుకు పేరెంట్స్గా ప్రతి చిన్నదానికి మాకు ఫోన్లు చేసి ప్రతి చిన్న విషయానికి మాకు డబ్బులు కావాలి, మీకు బిల్డింగ్లు కట్టించాలి, ఇక్కడ మేము వచ్చేటప్పుడు మొక్కలు నాటించాలి, చీపుర్లు కొనాలి, అన్నిటికీ మాకు డబ్బులు చేయడానికి దానికి అన్నిటికీ ఫోన్లు చేసి డబ్బులు అడిగేస్తారు కదా. మరి ఈ విషయం కోసం మాకు ఫోన్లు చేసి మీ పిల్లలు మేము ఇలా వేరే దానికి షిఫ్ట్ చేస్తున్నామని మమ్మల్ని ఎందుకు అడగలేదు? మా పిల్లలకి న్యాయం జరగాలి. మా పిల్లలకు న్యాయం జరిగేంత వరకు పై అధికారుల కిందకు వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. మేము ఇక్కడే ఉండి రాత్రులు పగలైనా సరే మేము ఇక్కడే ఉండి మేము పోరాడతాం. మా పిల్లలకు న్యాయం జరిగేంత వరకు. చిన్న పిల్లల లైఫ్లతో ఆడుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి. మాకు న్యాయం జరగాలి, వీళ్ళందరూ వచ్చి మాకు సమాధానం చెప్పి తీరాలి. మా పిల్లలు అదే హాస్టల్లో ఉండాలి, అదే హాస్టల్లో కంటిన్యూ అవ్వాలి. ప్రధానంగా అయితే గురుకుల పాఠశాల ఏదైతే తరలించొద్దంటూ కూడా విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే ఈవేళ వినతి పత్రం కూడా అందజేశారు. కలెక్టర్ ఏ విధంగా స్పందించారు? ఈ యొక్క మన ప్రభుత్వం ఏదైతే ఉందో మా తర్లువాడ గూగుల్ డేటా సెంటర్కి ఏ విధంగా అయితే మా తర్లువాడ గ్రామానికి అన్యాయం జరిగిందో ఇప్పుడు ఈ గురుకుల పాఠశాల ఇష్యూలో కూడా అదే విధంగా మాకు అన్యాయం చేస్తుంది సార్. పేరెంట్స్గా మాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా పేరెంట్స్ మీటింగ్ పెట్టకుండా మమ్మల్ని పిల్లల్ని నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా గెంటేశారు సార్ బయటికి. కలెక్టర్ గారి దగ్గరికి ఈరోజు వచ్చాం. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇస్తే మీకు వేరే స్కూల్ అలాట్మెంట్ ఇచ్చాం కదా, దాంట్లోకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే 500 మంది ఉన్న పిల్లల స్కూల్లోనూ 1000 మందిని పంపిస్తే వాళ్ళు ఎలాగ ఉంటారు సార్ స్కూల్లోనూ. బాత్రూమ్లు సరిగ్గా లేవు, డోర్లు లేవు, మీ పిల్లలకు సెక్యూరిటీ లేదు. ఇవన్నీ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఈ యొక్క స్కూలు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ పిల్లలు యథావిధిగా అదే స్కూల్లో అదేవిధంగా అందులో ఉంచే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్.
ప్రధానంగా ఏదైతే చూసుకుంటే ఎన్నో 2 దశాబ్దాలు ఉన్నటువంటి మేఘాద్రిపేట ఉన్నటువంటి గురుకుల బాలికల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, లేని పక్షంలోనైతే మా ఉద్యమాలు నిరంతరము తీవ్రతరం చేస్తామని ఒకవైపు విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు, దీనికి మద్దతుగా నిలిచిన ఏఎస్ఎఫ్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే వినతిపత్రం అందజేశామని, దీనిపై కూడా జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించలేకపోవడం కూడా గమనార్హమని కూడా ఏఎస్ఎఫ్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.